దేవునికి స్తోత్రం. ఈ దిన మహాగణుడగు దేవదేవుడైన యెహోవా ఆశీర్వాద వాగ్దానం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను. కీర్తన గ్రంథం 50 అధ్యాయం 15వ వచనం. ప్రియా, సర్వాధికారి, సర్వోన్నతుడు, సర్వకృపామయుడు, మహాగణుడైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మనందరము మహాగణుడు, మహోన్నతుడైన దేవదేవుని బిడ్డలం. ఆయనకు శాశ్వతమైన కృపను మనం పొంది ఆయన నామానికి మహిమకరంగా, మనకు ఆశీర్వాదకరంగా నిత్యం నిరంతరం ఆయనలో మనం కొనసాగుతున్నప్పుడు ఆయన తన ఉన్నతమైన మహోన్నతమైన ప్రతి కార్యం మన జీవితంలో జరిగించగల గొప్ప దేవుడే. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచదవని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తుంది. అయితే అనేకులు దేవుడు విడిపించిన తర్వాత ఆయనను మహిమపరచుటకు బదులు వారి హృదయమున మదించి దేవుని మర్చుచున్నారు. ఇశ్రాయేలు ఐగుప్తు బానిసత్వంలో అనేక అగచాట్లు పడి శ్రమ, వేదన, నిందతో నింపబడ్డారు. అట్టి సమయంలో వారు దేవునికి మొరపెట్టగా దేవుడు వారి మూలుగులు విని అనేక అద్భుత కార్యములు చేసి వారిని ఐగుప్తులో నుండి బయటికి రప్పించిన మహాప్రియ చక్రవర్తి మన దేవుడు. అరణ్య మార్గము ద్వారా వారిని నడిపించి పాలు తేనెలు ప్రవహించు సస్యశ్యామల దేశమైన కనానుకు చేర్చెను. నీ దేవుడు నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టినప్పుడు నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతించాలి. నీవు కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకొని వెండి బంగారం విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి నిన్ను విడిపించి దీవించిన దేవుణ్ణి మరిచెదవేమో. మా సామర్థ్యము, మా బాహుబలము ఇంత భాగ్యము కలుగు చేసనని అనుకుందువేమో. జాగ్రత్త. దేవుని బిడ్డలారా, మనకి సమస్త కార్యములు జరిగిస్తున్నది దేవుడని గ్రహించండి, గుర్తించండి. మన జీవితంలో ఆయన కలుగు చేసుకోకపోతే మన జీవితంలో అంతా డమ్మియే. మన జీవితంలో ఆయన కలుగు చేసుకున్న అద్భుత కార్యములు మన జీవితంలో ఆయన జరిగిస్తున్నాడు కనుక ఆయనకి చెందవలసిన మహిమ ఆయనకి చెందనివ్వండి. దేవుడు మనలను దీవించినప్పుడు మనం గర్వించక భయపడవలసి ఉన్నది. మనలో ఏదైనా మంచి గొప్పతనం ఉంటే అవి మనది కాదు, కానీ దేవునివని గుర్తించాలి. నేను బలహీనుడనే కానీ నా ప్రభు బలవంతుడు. నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. నేను దేవుని కొరకు ఎక్కువ ప్రయాసపడితిని, కానీ ప్రయాసపడిదని నేను కాదు, నాకు తోడైన దేవుని కృపయే అన్న పౌలు వలె సమస్త ఘనత, మహిమ దేవునికే చెల్లించుట మనం నేర్చుకోవాలి. ఆయన ఘనపరచడం మనం నేర్చుకోవాలి. దేవుడు నిన్ను దీవించే కొలది నీవు దీనుడవై ఉండుటకు నేర్చుకోవాలి. జీవగల దేవుని బిడ్డ, ఎన్నిసార్లు నీవు దేవునికి మొరపెట్టగా దేవుడు నిన్ను విడిపించాడో, ఎన్ని విధములుగా దేవుడు నిన్ను ఆశీర్వదించాడో నీవు ఎప్పుడైనా గమనించావా, గ్రహించావా? దేవుడు నీకు చేసిన మేళ్లకు నీవు కృతజ్ఞతాస్తుతులు కలిగి ఉన్నావా? మహిమపరుస్తున్నావా, లేక ఆయన విసర్జిస్తున్నావా? యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటిలో నేను ఆయనకేమి చెల్లించెదను? రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవా నా మొక్కుబళ్ళు చెల్లించేదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదని అంటున్నాడు భక్తుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రెల కాపరిగా ఉన్న దావీదును దేవుడు దీవించి హెచ్చించి మహారాజుగా చేసినప్పటికీ దావీదు ఎల్లప్పుడూ తన దీనస్థితిని కాపాడుకొంచు విరిగి నలిగిన హృదయం గలవాడే. దేవా యెహోవా, నీవు నన్ను ఎంతగా హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రపుదనే దీన హృదయం కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దీనహృది కలిగి మన బ్రతుక్కి అర్థం, పరమార్థం దేవుడే. జీరోలమైన మనము హీరో అయిన ప్రభు ఉంటేనే మన జీవితానికి అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, ప్రభుకి వేరుగోండి మనం ఏమీ చేయలేం. అశాశ్వత ఇన్లాకంలో శాశ్వతమైన దేవుడెందు నిరీక్షణ, విశ్వాసం గురి కలిగి సమస్త కార్యములు ఆయన ద్వారా జరుగుతున్నవని, ఆయన మాటిచ్చి దాన్ని నెరవేరుస్తున్నాడని గుర్తించి గ్రహించి దేవుని మహింపరిచి దేవుల్లో కొనసాగండి. మీ జీవితంలో ధన్యములు చేసుకోండి, కుటుంబానికి జయం పొందండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా ప్రియ జగత్రక్షకుడైన పరమ తండ్రి,
సర్వాధికారమైన మహాగణుడా నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడైన యేసుక్రీస్తు సర్వోన్నత నామములోని దీనదాసుని ప్రార్థిస్తున్నాను దేవా. మా ప్రార్థనకు తగిన ప్రతిఫలం ఇచ్చే గొప్ప దేవుడు నాయనా, మాకు జయము విజయం అనుగ్రహించగల విజయశీలుడు మీరే. మీ ప్రసన్నత మీ బిడ్డలను మాకు అందరికీ దయచేసి ఉదయకాల ఈ దీవులతో నీ మేలుతో వెలుగుతో మీ బిడ్డలను మమ్మల్ని నింపండి. మాలో నీకు వేరుగా జీవించే బ్రతుకుండకుండా నీ నామానికి మహిమార్థంగా మేము జీవించడానికి మీ కృప మీ పిల్లలను మాకు అందరికీ దయచేయమని, మదించిన తనం మాలో ఉండకుండా ఎల్లప్పుడూ నీ యందు నిరీక్షణ విశ్వాసం గురికెళ్ళి ప్రార్థించే పిల్లలమైనటానికి మీ కృప మాకు అనుగ్రహించమని, యేసుక్రీస్తు పరిశుద్ధ నామముల బిడ్డలందరికీ సమాధానం, సంతోషం, ఆయుధార్గం దయచేయమని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.